ముక్కోటి దేవతలు అనగానే అంతమంది ఉన్నారా? ముక్కోటి అంటే సంఖ్య అనేది కూడా అంటే 3 కోట్ల ఇలా అంటే అని అడుగుతూ ఉంటారు. ముక్కోటి అనేది నేను అనుకోవడం కూడా ఉమ్. వేద ప్రతిపాద్యమైనటువంటి దేవతలు మనం చూస్తే 33 మంది దేవతలు కనిపిస్తారు. ఉమ్, అష్టవసువులు, ఉమ్, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఉమ్, అక్కడికి మనకి 12, 11, 23 అయింది. ఉమ్, అష్టవసువులతో 31 ఉమ్, మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇంకొక 2 దేవతలు మనకి ఇందులో కలవనటువంటి దేవతల్లో మనకి ఉంటారన్నమాట అండి. బ్రహ్మదేవుడు, అమ్మవారు మొదలైనటువంటి ఈ 33 మంది ఎవరైతే ఉన్నారో ఈ 33 మందికి కూడా టీమ్స్ ఉంటాయి, ఉమ్, ఎవరికి వాళ్ళకి. ఉమ్, అంతే కదా, మరి 12 మంది ఆదిత్యుల్లో ఉమ్, మహావిష్ణువు ఒకడు. ఉమ్, మహావిష్ణువుకి మరి ఒక పెద్ద టీము సరంజామ అంతా ఉంటుంది. ఉమ్. కాబట్టి ఆయన వద్ద 1 కోటి మంది దేవతా పరివారం ఉంటుంది. ఆహా. అదే విధంగా పరమశివుడు ఏకాదశ రుద్రుల్లో ఒక ఆయన మన శివుడు, ఉమ్, ఆయనకి మళ్ళీ ఇదే విధంగా 1 కోటి పరివారం ఉంటుంది. ఉమ్. కావున ఈ 33 మంది దేవతలకి కూడా ఆ విధంగా పరివారాలు అలా ఉంటాయి. పరివారం ఉంటుంది. ఆ పరివారంలో ఉన్న వాళ్ళు దేవతలే. ఇలా వీటన్నింటిని కలిపి 33 అంతే, కోట్లు మీకు అన్నారు. 33 కోట్లు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. అవునా? మనం అనంతంగా కూడా ఉంటాయి. అంటే వాళ్ళ పరివారాలు. ఉమ్, మనం పరివారాన్ని పూజించం కదా, ఉమ్, మనం మహావిష్ణువుని పూజిస్తాం. కానీ మహావిష్ణువు చుట్టుపక్కల ఉండే పరివారంతో మనకి ఏం పని? ఉమ్, వాళ్ళని గౌరవిస్తాం. మహా అయితే గరుత్మంతుడిని ఉమ్, మనం పూజిస్తాం. ఉమ్. అలాగే పరమశివుని పూజిస్తాం, పార్వతీదేవిని, నందీశ్వరుని పూజిస్తాం. అవును.